బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని పలువురు కోరుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వల్ల తాము విసిగిపోయామని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు అంటున్నారని, దీనికోసం డబ్బులు కూడా ఆఫర్ చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ తామే ఆగుతున్నామని వెల్లడించారు. మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా రాలేదు. ఎందుకు అంటే మరి గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటే కొనుండి అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు. కానీ ఉద్యోగులు మీరు ఉత్సవ దరిద్రం ఇది దీన్ని మొత్తం కథ పట్టిదని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటారు, ఇండస్ట్రియలిస్టులు అంటారు. మీ ఖర్చు ఎంత పెట్టుకుంటారు, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. గంట దుర్మార్గమైన సర్పంచులకు బిల్లు రాలేదు. మన ఇలా చాలా మంది ఉన్నారు బిల్లు మొత్తుకుంటారు. ఇల్లు కట్టిన వాళ్ళు, మోరీలు వేసిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, అంగన్వాడీ స్కూల్ కట్టిన వాళ్ళు, సంఘాలు కట్టిన వాళ్ళు పైసలు రాలేదు. పోయినా కానీ కింద బుడపోవడం నుంచి పెద్ద దాకా మాకు తెలియ ఏ బిజినెస్ మ్యాన్ నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీలకి ఆడడం ఉద్యోగస్తులు అన్న ఏమైనా మార్గం కూడా రాలేదు. ఎందుకు అంటే మరి గవర్నమెంట్ వశపొందలేదు, దగ్గర వడగొట్టలేదు, దండం పెడతాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం అంటే కొనుండి అవసరం. రైట్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని పలువురు కోరుతున్నారు అని అన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కోరుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వివరాలేంటి? జ్యోతి, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ ఈ 17 నెలల పాలనతో ప్రజలు విసుగు చెందారు. బిల్డర్లు అలాగే పారిశ్రామికవేత్తలు కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి ఆయనతో సూచించారని చెప్పి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తామే భరిస్తామంటూ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కూడా తనతో మొరపెట్టుకున్నారని కూడా నిన్న ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో ఇప్పటి వరకు విసిగిపోయారు. కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే వచ్చేది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే రాజకీయాలకి వచ్చాక సిన్సియర్ గా ఉంటే కుదరడం లేదు, దురుసుగా ఉంటేనే రాజకీయాల్లోకి పనికొస్తాము, దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానని చెప్పి ఘాటుగా విమర్శించారు. నిన్న జరిగినటువంటి తోగుట్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో సన్నాహక సమావేశంలో ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు అయితే ఈ 17 నెలల్లో కాంగ్రెస్ పాలన ఎలాంటి గ్రాఫ్ లేదు, అసలు జీరో ఉంది. ప్రభుత్వం నడిపే నాయకత్వం అసలు రేవంత్ రెడ్డికి లేదు అని చెప్పి ఘాటుగా స్పందించారు. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ పారిశ్రామిక రంగం మొత్తం కుప్పగూలిపోయింది. దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రజలకు ఒక రూపాయి పనిచేసింది కూడా లేదు. కేవలం ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రజలు సంతృప్తిగా ఉన్నారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి సంతృప్తి లేదు. హైడ్రా తీసుకొచ్చి అలాగే రియల్ ఎస్టేట్ మొత్తం రంగాన్ని కుప్పగూల్చాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఘాటు విమర్శ అయితే చేశారు. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయలు కావాలంటే ఎమ్మెల్యేని కొనుగోలు చేయండి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మేము శాయశక్తులా కూడా కృషి చేస్తాము, కావాలంటే డబ్బులు కూడా పెడతాము, ఎమ్మెల్యేని కొనుగోలు చేయండి అని చెప్పి కూడా నాతో అన్నారు అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ ఏమైనా రియాక్ట్ అయిందా? ఇలా ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అయితే ఎలాంటి స్పందించలేదు. ఇప్పటికీ కాంగ్రెస్ లో ఎలాంటి వారు కూడా ఇప్పటికైతే స్పందించలేకపోయారు. కాబట్టి ఇంకా ముందు ఏం జరుగుతుంది, కొత్త ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై ఎలాంటి దుమారం రేపుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కొత్త ప్రభాకర్ అయితే స్పష్టంగా చెప్పడం ఏంటంటే, నేను గ్రౌండ్ వర్క్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క చిన్న పిల్లాడి వాడి నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు కూడా ప్రతి ఒక్కరిది నేను నోట్ చేసుకున్నాను. కాంగ్రెస్ పాలన ఈ 17 నెలల్లో ఎలా ఉంది అని అడిగితే మాత్రం ఈ 17 నెలల్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లవాడి నుంచి పెద్ద రాజకీయ విశ్లేషకులు కావచ్చు, పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కావచ్చు, ఎలాంటి 17 నెలల్లో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారింది మాత్రం తప్పకుండా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. దీనిపైన కాంగ్రెస్ అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందించలేదు. ముందు ఎలా స్పందించో అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.